Hi guys, this is Heba Patel congratulating Volga Video for achieving 17 million subscribers. All the very best and please don't forget to subscribe to Volga Video. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను హారతి. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఓ అందాల రాక్షసి మూవీ టీం ఉన్నారు. వారితో మాట్లాడదాం. అండ్ ఈ మూవీలో మోహిని వశీకరణ అనే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ని చూపించారు. దాని గురించి హీరో హీరోయిన్ తో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ శ్రీరాజ్ గారు అండ్ హాయ్ విహాన్షి. రేపు అందాల రాక్షసి మూవీ రిలీజ్ అవబోతుంది అండ్ మీ హీరోయిన్ కూడా చాలా అందంగా ఉన్నారు. అండ్ రాక్షసి అనే దానికంటే చాలా అందంగా ఉన్నారు. ఎలా ఉంది? ఎగ్జైట్మెంట్ ఉందా లోపల, లేకపోతే భయంగా ఉందా? మీది తెలుగులో ఫస్ట్ మూవీ, సో ఇద్దరు చెప్పండి ఎలా అనిపిస్తుంది? చాలా నర్వస్నెస్ కూడా ఉంది బికాస్ ఫస్ట్ మూవీ కదా, సో నర్వస్నెస్ కూడా ఉంది, హ్యాపీనెస్ కూడా ఉంది, ఎవ్రీథింగ్ మిక్స్డ్ ఫీలింగ్స్. ఓకే, వెరీ హ్యాపీ. ఓకే, మీరు చెప్పండి శ్రీరాజ్. మేడం, అనుకున్నట్టు అన్ని జరుగుతాయి లేదు అని భయం, అంతే తప్ప ఇంకా ఏం లేదు, అంతా బాగా జరుగుతుంది అని నమ్మకం. మీరు ట్రైలర్ రిలీజ్ టీజర్ రిలీజ్ రోజు మాట్లాడినప్పుడు మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారనేది కనిపించింది. ఎందుకంటే మా నుంచి చిన్న సినిమాలా వస్తుంది, కాకపోతే రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ త్రూ అది చాలా పెద్ద సినిమాలాగా ఉండబోతుంది అని అన్నారు. ఏంటి అంత కాన్ఫిడెన్స్? ఏంటి కథ మీద కాన్ఫిడెన్సా, లేకపోతే మీ యాక్టింగ్ మీద, దేని మీద అసలు కాన్ఫిడెన్స్? ఫస్ట్ ఒక చిన్న కరెక్షన్. సినిమా అనేది ఎప్పుడు చిన్న సినిమా ఉండదు, పెద్ద సినిమా ఉండదు. సినిమానే చిన్న బడ్జెట్ సినిమా ఉంటుంది, పెద్ద బడ్జెట్ సినిమా ఉంటుంది. ఫస్ట్ ఈ కరెక్షన్ మీకు గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. ఎందుకంటే థియేటర్లో పడ్డాక తెలుస్తుంది. చిన్న సినిమా అంటున్నారు కదా, చిన్న బడ్జెట్ సినిమా పెద్దది అవుతుంది, పెద్ద బడ్జెట్ సినిమా చిన్నది అవుతుంది, అది థియేటర్లో పడ్డాక. అయితే కాన్ఫిడెంట్ గురించి మీరు అడిగారు. ఈ కాన్ఫిడెంట్ ఎందుకంటే మేడం, ఇందులో హీరో నేను కాదు, సినిమాకి హీరోయే కథాయే హీరో. అందుకే నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఇంకా సినిమా ఎలా తీయాలి అనుకున్నాను, అలా వచ్చింది కాబట్టి కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఇంకా మీ సపోర్ట్ కంపల్సరీ. ఇది మీరే డైరెక్టర్, మీరే మ్యూజిక్ డైరెక్టర్, మీరే హీరో అండ్ స్టోరీకి కొంచెం ఏదో చేంజెస్ లో కూడా హెల్ప్ చేసినట్టున్నారు కదా మీరు? లేదు, నాకు ఫస్ట్ ఈ పాయింట్ సినిమా స్టోరీ లైన్ భాషాశ్రీ గారు చెప్పారు, బాగా నచ్చింది, చేద్దాం. కానీ నేను వేరే హీరోని పెడదామని అడిగాను. ఇంకా ఆయన అన్నారు లేదు మీరే చేయాలి ఇందులో హీరో, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని నేను చేశాను, ఇది మొత్తం బాగుంటుంది చేయండి అంటే. నేను అడిగాను, ఇప్పుడు మాకు మళ్ళీ డైరెక్షన్ చేసేటప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్ రోల్ ఉంది ఇందులో, అప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది సార్ అంటే, నేను వస్తాను, కో డైరెక్షన్లో ఉంటాను, దగ్గరుండి చేద్దాం అంటే సరే అని చెప్పేసి ధైర్యం ఇచ్చాడు ఆయన. నేను ముందుకు వచ్చాను, తీసాము సినిమా చక్కగా, అనుకున్నట్టు అన్నీ జరిగిపోయినాయి. సినిమా సెన్సర్ అయిపోయింది, ఇప్పుడు సినిమా రిలీజ్ లో ఉంది. అదే రేపే రిలీజ్ 21 మార్చ్. ఎందుకండి అంత ప్యాషన్ మూవీ అంటే? అంటే ఇన్ని క్రాఫ్ట్స్లలో ఒకళ్ళు చెయ్యాలి అంటే ఎంత టైం టేకింగ్, లేకపోతే ఒక మూవీ అయ్యే లోపు ఆ హెడ్ఏక్స్ కి ఎంత పిచ్చిలేస్తుందో, అయినా కూడా అన్ని క్రాఫ్ట్స్ లో ఎంత ఓపిక, ఎందుకు అంత ప్యాషన్? ఏమో మేడం, చిన్నప్పటి నుంచి ఇష్టం సినిమాలంటే, పిచ్చి సినిమా అంటే పవన్ కళ్యాణ్ గారిది జానీ సినిమా చూశాను, అప్పటి నుంచి ఖుషి, ఈ సినిమాలు చూస్తూ అంటే అప్పట్లో ఆయన చాలా ఇష్టం నాకు. అయితే అది చూసుకుంటూ వస్తుంటే అప్పుడు ఉండింది ఒకటి చేయాలి అనేది. కానీ హీరో అనేది, విలన్ అనేది, యాక్టర్ అనేది ఎప్పుడు అనుకోలేదు. డైరెక్షన్లో ఇంట్రెస్ట్ ఉండింది నాకు. అయితే నేను దుబాయ్ వెళ్ళాను, అక్కడ నా స్టడీస్ అయినాయి. అప్పుడు నేను ఒక మిషన్ ఇంపాసిబుల్ గోస్ట్ ప్రోటోకాల్ అని ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. మళ్ళీ ఇక్కడికి వచ్చాక 2012లో ఏదైనా మంచి ఆఫర్ దొరుకుతుంది డైరెక్షన్కి అని ఇలా 10 మందితో కలవడం జరిగింది. అప్పుడు ఒక కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్ వాళ్ళు కలిశారు. వాళ్ళు నాకు ఒక అవకాశం ఇచ్చారు, హీరోగా ఇచ్చారు. నువ్వు హీరోగా చేస్తే బాగుంటుందంటే అందులో చేశాను. చేసిన తర్వాత సినిమా రిలీజ్ కావట్లేదు, వాళ్ళు కొత్త వాళ్ళకి ఏం తెలియదు. అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ని వెళ్ళి కలిశాను, మాట్లాడాను, ఫ్రెండ్షిప్ చేశాను. వాళ్ళ ద్వారా ఒక సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత అలా సర్వైవ్ చేసుకుంటూ, అంటే ఓన్లీ అప్పుడు ఒక చిన్న బడ్జెట్ మూవీ చేస్తే అందులో మనకి సర్వైవ్ చేసేది చాలా కష్టం. అప్పుడు మ్యూజిక్ డైరెక్షన్ నేర్చుకున్నాను, మ్యూజిక్ చేయడం, డిస్ట్రిబ్యూషన్ చేయడం, ఏదో ఒకటి అంటే చేస్తుండాలి అని చెప్పేసి అలా ముందుకి వచ్చి శాలిని సినిమా, మన KS100, యు ఆర్ మై హీరో, పౌరుషం, అలా చేసుకుంటూ ఈరోజు మీ ముందు కూర్చున్నాను.
అమ్మ చాలా ప్యాషనేట్ గా ఉన్నారు. ఏదన్నా ఒకటి ఇందులో ఇబ్బంది వస్తుందంటే అదే మీరు నేర్చేసుకొని మీరే నెక్స్ట్ మూవీకి చేసేయాలి, తప్పదు. అమ్మో మీరు ఇంకెన్ని చేస్తారు. మిమ్మల్ని అంటే ఈ మూవీకి సెలెక్ట్ చేసుకున్నప్పుడు లేకపోతే మీరు మూవీస్ లోకి రావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఏంటి? సేమ్ లైక్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఐ వాజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ మూవీస్. సో నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సో ఆ కోసం నేను వెన్ ఐ వాజ్ కిడ్ ఐ టోల్డ్ మై మామ్కి ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్ మా, ఐ వాంట్ టు గో దేర్ అంటే వైల్ ఐ వాజ్ సీవింగ్ టీవీ. సో ఐ టోల్డ్ మై మామ్కి ఐ వాంట్ గో దేర్. సో ఆ చిన్నప్పుడు కిడ్ వెన్ ఐ వాజ్ ఇన్ కిడ్ ఫ్రమ్ దాట్ టైమ్ ఐ వాజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ యాక్టింగ్. సో దట్ టుక్ మీ హియర్ నౌ. ఫస్ట్ మూవీ ఛాన్స్ ఎలా వచ్చింది? కన్నడలో కదా ఫస్ట్ మూవీ, ఎలా వచ్చింది అక్కడ ఛాన్స్? అంటే నా ఈ బ్యాక్గ్రౌండ్ ఐ వాజ్ నాట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ దిస్ బ్యాక్గ్రౌండ్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్. సో ఐ జస్ట్ గాట్ ఆపర్చునిటీ బై ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్లో ఒక కోఆర్డినేటర్ హీ ఆస్క్డ్ మీ అండ్ దెన్ ఫ్రమ్ దాట్ టైమ్ ఐ గాట్ మై ఫస్ట్ మూవీ. ఈ మూవీలో అంటే ఓ అందాల రాక్షసి మూవీలో మీరేనా అందాల రాక్షసి? అది మీరు సినిమా యాక్చువల్లీ ట్రైలర్ లోనే అర్థమైపోతుంది మీరు ఎంత అందంగా ఉన్నారు రాక్షస్. ఎందుకంటే హీరో మీద అంటే లవ్ చేసిన వాళ్ళ మీద కోపం వచ్చిన వెంటనే మాకైతే ఇక్కడ చేతబడి అంటారు, అందులో కరెక్ట్ గా చెప్పారు మోహిని వశీకరణ అని. సో అది చేసేసి లాస్ట్ కి అతనితో డాగ్ లాగా ఫుడ్ తినిపించి వాటర్. సో యూ ప్రూవ్ దట్ మీరే అందాల రాక్షసి. ఈ మూవీ చేయడం ఎలా అనిపించింది? ఇట్స్ గ్రేట్. అంటే స్క్రిప్ట్ చాలా బాగుంది. సో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ది స్క్రిప్ట్. వెన్ ఐ వాజ్ షూటింగ్ ఆల్సో ఐ వాజ్ లైక్ ఇది చాలా పవర్ఫుల్ రోల్, సో మల్టీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. దట్స్ వై ఐ వాజ్ వెరీ కైండ్ ఆఫ్ నర్వస్. బట్ వెన్ ఐ మెట్ ద టీమ్, వెన్ దే హెల్ప్ మీ అ లాట్, దెన్ ఐ వాజ్ లైక్ ఓకే ఐ క్యాన్ డూ ఇట్. సో ఐ డిడ్ ఇట్. ఓకే.